హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు స్టఫ్ స్టేషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఓకే, లెట్స్ గో ఇన్ టు ఆ వీడియో. ఈరోజు వచ్చేసి ఒక చక్కటి ట్రెడిషనల్ స్వీట్ అయిన చక్కరచ్చులు అండ్ వాటి తయారీ విధానాన్ని చూద్దాము. సో మా రాయలసీమలో అయితే వీటిని చక్కరచ్చులు అంటామండి. మీ ప్లేసెస్లో వీటిని ఏమంటారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కొన్ని ప్లేసెస్లో పంచదార చిలకలను కూడా అంటారు వీటిని. సో ఇదొక ట్రెడిషనల్ స్వీట్ అండి. శుభకార్యాలకి నోరు తీపి చేసుకోవడానికి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ వస్తువులు ఏంటో తెలుసుకుందాం. మనకు ముందుగా కావాల్సింది ఈ చక్కెరచ్చుల మౌల్డ్స్ అండి. ఇవి ఆన్లైన్ అమెజాన్లో లేదా బయట స్టోర్స్లో కూడా దొరుకుతాయి. నేనైతే ఇవి బెంగళూరులో తెప్పించుకున్నాను. లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఈ మౌల్డ్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. నేనైతే ఇక్కడ చాలా షేప్స్ తెప్పించుకున్నాను, లైక్ చిలకలు, గుర్రాలు, ఏనుగులు, ఇలా చాలా తెప్పించుకున్నాను. అండ్ ఇంకా వీటికి కావాల్సిన వస్తువులు వచ్చేసి పంచదార మరియు వాటర్ అంతే. సో దీని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టి దాంట్లో ఒక గ్లాస్ ఆఫ్ పంచదార వేయాలి. అదే గ్లాస్తో వాటర్ కూడా వేయాలి. సో దీన్ని బాగా కాసేపు మరగనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వాలి స్టవ్ ఆన్ చేసి. ఈలోగా మనము ఈ మౌల్డ్స్ని వాటర్లో నానబెట్టుకోవాలి. సో దట్ మనకి ఎప్పుడైతే మౌల్డ్స్లోకి ఆ లిక్విడ్ అనేది పోస్తామో ఈ మౌల్డ్స్కి అతుక్కోకుండా ఈజీగా రావడం కోసం అనేసి ఇలా వాటర్లో అద్దుకున్నాను నేను. సో ఇవి కూడా ఒక 5 మినిట్స్ దాకా వాటర్లో నానబెట్టుకోవాలి. దాని తర్వాత పాకం మరుగుతూ ఉంటుందండి. తీగ పాకం వచ్చే వరకు మరగనివ్వాలి. తీగ పాకం అంటే మనం కొంచెం పాకం తీసుకొని దాన్ని వాటర్లో వేస్తే, కొంచెం పాకం ముద్దను వాటర్లో వేసినప్పుడు అది మనకి గట్టిగా రావాలి. దాన్ని తీగ పాకం అంటారండి. అండ్ పాకం మరుగుతున్నప్పుడు నేను ఒక హాఫ్ లెమన్ వేసానండి. లెమన్ ఎందుకు వేస్తామంటే చక్కెరచ్చులు వైట్గా రావడం కోసం అనేసి లెమన్ వాడతాము. అండ్ దీని ప్లేస్లో కొందరు మిల్క్ని కూడా యాడ్ చేసుకుంటారు. సో యూ కెన్ ట్రై ఇట్ విత్ ఎనీవన్ అనమాట. ఇలా పాకాన్ని కలుపుతూ ఉండాలి. పాకం మరిగిన తర్వాత కిందికి దించుకొని ఇలా చల్లబడేంత వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలుపుతూ ఉండగా పాకం కొద్దిగా గట్టి పడుతుంది. పాకం అలా పాకం కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మరీ జారుగా ఉండకూడదు, అలాగే మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఒక మాదిరిగా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉంటే మనకి ఈ మౌల్డ్స్కి అతుక్కపోతాయి. మరీ జారుగా ఉంటే మౌల్డ్స్ గట్టిగా రావు. సో ఇప్పుడు పాకం అంతా రెడీ అయ్యాక మనం ఏదైతే మౌల్డ్స్ నానబెట్టుకున్నామో ఆ మౌల్డ్స్ని షేప్స్ అటాచ్ చేసుకొని రెండు సైడ్స్ రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకున్నాను. దాని తర్వాత చల్లారిపోయిన పాకాన్ని నేను ఈ మౌల్డ్స్లో ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో ఫిల్ చేస్తున్నాను అనమాట. సో ఈ ప్రాసెస్ ఒక 10 మినిట్స్ తీసుకుంటుందండి. చాలా ఈజీయే, బట్ కొంచెం కేర్ఫుల్గా చేయాలి అంతే. సో ఇలా పాకం ఫిల్ చేసుకున్న తర్వాత మౌల్డ్స్లో ఒక 2-3 మినిట్స్ వరకు టచ్ చేస్తే మీకు డ్రై అయినట్టు అనిపిస్తే, ఈ ముందు భాగంలో టచ్ చేసినప్పుడు డ్రై అనిపిస్తే మీరు అప్పుడు ఓపెన్ చేయొచ్చు. చూసారా? ఓపెన్ చేశాక ఎంత చక్కగా బ్యూటిఫుల్గా వచ్చాయో చక్కెరచ్చులు. ఇలా నేను చాలా షేప్స్ తీసుకున్నానండి. లీఫ్, గుర్రం, ఇంకా డక్, ఏనుగులు, ఇలా చాలా తీసుకున్నాను. సో ఇవి మేమైతే వేటికి వాడతామంటే పెళ్ళిలో ఎదురుకోళ్ళ ఫంక్షన్ ఉంటుంది కదా, ఎదురుకోళ్ళ ఫంక్షన్లో మేము ఈ చక్కెరచ్చుల్ని కూడా కొంచెం షో ఐటెం లాగా వాడతాం మా ఇంట్లో అయితే. సో మా ఇంట్లో పెళ్ళి ఉంది, అందుకనేసి ఈ చక్కెరచ్చులు చేసుకుంటున్నాము. అలాగే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా వీడియో, అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా కదా అనేసి మీకు చూపిద్దామనేసి వీడియో షూట్ చేశానండి. సో తప్పకుండా ట్రై చేయండి. దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా కావాల్సిన అవసరం లేదు. జస్ట్ చక్కెర అండ్ వాటర్ అండ్ లెమన్ అంతే. దాని తర్వాత మౌల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంతే. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా, అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు. హాఫ్ అన్ అవర్లో నాకు ప్రాసెస్ మొత్తం అయిపోయింది. ఇక్కడ తులసి కోటకు కూడా ఫిల్ చేస్తున్నాను నేను, చూస్తున్నారా? చాలా బాగా వచ్చాయండి నాకు. సో మీరు కూడా ట్రై చేయండి. సో
నేను మీకు ఏదన్నా వేరే డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. అండ్ మేము చక్కెరచ్చుల ఆర్డర్ కూడా తీసుకుంటున్నాము. కింద నేను డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ మెన్షన్ చేస్తాను. అందరూ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా చెక్ చేసి ఒకసారి ఫాలో అవ్వండి. మేము ఛానల్లో వచ్చేసి లైక్ వెడ్డింగ్ స్టఫ్ రిలేటెడ్ ఐటమ్స్ పోస్ట్ చేస్తున్నాము. అండ్ మేము వెడ్డింగ్ ఆర్డర్స్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేసాము. వెడ్డింగ్ ఆర్డర్స్లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయంటే చక్కెరచ్చులు లేదా ఎదుర్కోలకు కావాల్సిన ఏదైనా ఐటమ్స్, షో ఐటమ్స్ లైక్ బొకేస్, కుంకుమ, పసుపు ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ అనమాట. సో దోస్ హూ వాంట్ టు ఆర్డర్ జస్ట్ చెక్అవుట్ టు అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫాలో అవ్వండి. అండ్ మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేసి రీచ్ అవ్వచ్చు. మేము అక్కడైతే ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాము. అండ్ మీకు ఈ యూట్యూబ్లో పోస్ట్ చేసిన ఏ వీడియోస్లో డౌట్స్ ఉన్నా కూడా మీరు అక్కడ అడిగితే మేము రీసాల్వ్ చేయగలం. సో దట్స్ టుడేస్ వీడియో. సో అందరూ తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా వచ్చిందో మీకు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ.